పాకిస్తాన్ మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయిలో ఇండియా మీద మేము కూడా మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నామనే విధంగా వాళ్ళు మాత్రం ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే మన దగ్గర జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఏరియాలో ఉగ్రవాదులు వచ్చి మన ప్రజల మీద దాడి చేశారో ఇంకా అప్పటి నుంచి కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, దీని తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్ర మూకలు కావచ్చు, అందరూ కూడా వెన్నులో వణుకు పుట్టే విధంగా మన భారతదేశం ఆర్మీ మాత్రం ఆ విధంగా చర్యలు తీసుకున్నారు. సో మొన్న ఈవినింగ్ కూడా అంటే అర్ధరాత్రి వేళ కావచ్చు, అదేవిధంగా నైట్ అంతా కూడా కొన్ని ఫైట్ జెట్లు పంపించడం, డ్రోన్లు పంపించడం, ఎదురు కాల్పులు చేయడం ఇవంతా కూడా చేశారు. అయినప్పటికీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ ఎప్పటికప్పుడు అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళైతే ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ లక్ష్యానికి వాళ్ళు పంపించిన డ్రోన్లు కానీ జెట్లు కానీ రాకముందే మధ్యలోనే మన దగ్గర ఉన్నటువంటి మెషినరీతోని, మనకు రష్యా అందించినటువంటి మెషినరీతోని వాటిని మధ్యలోనే కూల్చివేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు ఈ 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళు మన మీద దాడి చేయడం, మన వాళ్ళు అక్కడ దాడి చేయడం, సో ఈ విధంగా ఇంకా జరుగుతూనే ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని పాకిస్తాన్ ఆర్మీ మాత్రం ఈరోజు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా మేము కూడా పూర్తి స్థాయిలో మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నాము, దానికి ఒక పేరును కూడా పెట్టుకున్నాము, బన్యన్ ఉల్ మసూస్ అనే విధంగా ప్రకటించారు. సో మొత్తానికైతే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, అణుబాంబులు మన దగ్గర 172 ఉంటే వాళ్ళ దగ్గర 170 ఉన్నాయి. సో మొత్తానికి అసలు ఈ లెక్కలో తేడా ఏంటి, అసలు మన దాడికి వాళ్ళు తట్టుకుంటారంటే ఖచ్చితంగా తట్టుకోలేరు. మన దేశంలో ఉన్నటువంటి కనీసం ఒక 2 రాష్ట్రాలంతా కూడా ఆ దేశం ఉండదు. కానీ ఎందుకు ఇంత ఖచ్చితంగా మనము వాళ్ళని ఎక్కడ పాకిస్తాన్ని కానీ, పాకిస్తాన్ ప్రజల్ని కానీ, అక్కడ ప్రభుత్వాన్ని కానీ ఏమాత్రం కూడా టార్గెట్ చేయలేదు. ఓన్లీ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల మీదనే దాడి చేస్తున్నాము, అది కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఓకే ఇంకా మేము మీ దేశం మీదనే టార్గెట్ చేస్తాము, మీ దేశం మీదనే మేము అంటే అటాక్ చేస్తామనే విధంగా వాళ్ళు సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. సో మొత్తానికి మరి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మన వాళ్ళు ఊరుకుంటారా? ఖచ్చితంగా మనం కూడా ఈ యొక్క యుద్ధానికి సిద్ధమే అనే విధంగా మన ఆర్మీ వాళ్ళైతే పకడ్బందీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మన ఆర్మీ సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పిలుపునిచ్చింది, వాళ్ళు ఆల్రెడీ కూడా సరిహద్దులోకి బయలుదేరారు. సో మొత్తానికైతే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ కానీ, మన గవర్నమెంట్ కానీ తలుచుకుంటే అసలు పాకిస్తాన్ దేశమే ఉంటుందా? అసలు దేశమే పెట్టుకుపోయే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి మనతోని ఎందుకు వీళ్ళు ఇంత వైరం పెట్టుకుంటున్నారో, ఎందుకు ఈ విధంగా సవాలు విసురుతున్నారో, అంటే మనము ఇన్ని రోజుల పాటు సహనం అని, శాంతి అని, అహింస అని ఎంత సైలెంట్గా ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం ఏ విధంగా వైలెన్స్ సృష్టించాలి, ఏ విధంగా ఈ శత్రుత్వాన్ని పెంచుకోవాలి, వాళ్ళ మీద ఏ విధంగా అటాక్ చేయాలని ఎప్పటి నుంచో కూడా ఆలోచిస్తూనే ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ మేము డైరెక్ట్ యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని ఒక ప్రకటన షేర్ చేశారో, ఇంకా ఆ తర్వాత మాత్రం మన ఇండియన్ గవర్నమెంట్ ఊరుకుంటుందా అంటే ఖచ్చితంగా మనం అనుకోని ఇట్లా ఒక చిటికేస్తే మాత్రాన ఖచ్చితంగా దేశం మొత్తం కూడా సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది. సో ఇప్పటికే మనం చేస్తున్నటువంటి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఆపరేషన్ సింధూర్ 2.0 కావచ్చు, దీని ద్వారా అక్కడ దేశం మొత్తం కూడా వణికిపోతూ ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఇండియాకే ఖచ్చితంగా సపోర్ట్ తెలుపుతూ ఉన్నాయి. ఒక చైనా దేశం మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ తెలిపిన, చైనా నుంచి వచ్చినటువంటి ఆ పేలని బాంబులు వాళ్ళు ప్రయోగించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా యూజ్ లేకుండా పోయింది. సో ఇప్పుడు ప్రపంచ దేశాల మొత్తం కూడా ఇక్కడ పాకిస్తాన్ మొత్తం కూడా ఒంటరి అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో మరి ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా సపోర్ట్ చేస్తేనే ఈ యుద్ధానికి అనేది ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. అయితే భారతదేశానికి ఎక్కువగా సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ తుక్కుగా ఓడిపోక తప్పదు. మరి వాళ్ళు ఒక సింహానికి ఎదురెళ్తున్నామని అనుకోకుండా ఖచ్చితంగా భారతదేశాన్ని ఇంకా వాళ్ళంటే కావాలని ఇది కొని తెచ్చుకుంటున్నారని క్లియర్గా అర్థమైపోతుంది. మరి మన దేశం తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయాలు కావచ్చు, అండ్ మనం ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు ప్రకటించిన యుద్ధానికి మనం చేస్తున్న ప్రతి దాడికి ఖచ్చితంగా మన వాళ్ళని నెగ్గుతారని ప్రతి ఒక్క భారతీయ పౌరులు కూడా ఖచ్చితంగా నమ్మకంతో చెప్తున్నారు.